హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం హెయిర్కి స్పా చేసుకోకుండా, సెలూన్కి వెళ్ళకుండా హెయిర్ షైనీగా స్మూత్గా అవ్వడానికి, హెయిర్లో ఉన్న మన స్కాల్ప్ పైన ఉన్న డాండ్రఫ్ కూడా పోవడానికి ఒక మంచి రెమెడీ అండి. ఔషధ గింజలతోని చాలా సూపర్ రెమెడీ. మనకి హెయిర్ అయితే చాలా సిల్కీగా, స్మూత్గా, షైనీగా కనిపిస్తాయి. హెయిర్ కూడా చాలా వరకు డాండ్రఫ్ ఉన్న కూడా పోతుందన్నమాట మొత్తం. మనకి హెయిర్ ఫాల్ కూడా అవుతుంది కదండి, కొంచెం హెయిర్ డ్యామేజ్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వడానికి మనకి ఓన్లీ ఔషధ గింజలు, రైస్ అండి. రైస్ వచ్చేసి మీరు ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ రెమెడీతోనైతే మనకి హెయిర్ ఖచ్చితంగా మంచి ఇంప్రూవ్ అయితే తెలుస్తుందండి. హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ పోతుంది, మంచిగా షైనీగా స్మూత్గా ఉంటుంది. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎలా చేశాను ఏంటనేది మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. సో ఒక గిన్నె తీసుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని ఒక 2 స్పూన్స్ ఔషధ గింజలు వేసుకోవాలి. ఔషధ గింజల జెల్ అవసరం అండి మనకి. సో ఈ జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు ఈ వీడియో చూడండి, తెలుస్తుంది మీకు. ఒక 2 స్పూన్స్ ఔషధ గింజలు తీసుకోవాలి. మంచి బెనిఫిట్స్ ఉంటుందండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. మనకి ఇంకా సెలూన్కి వెళ్ళి 1000, 2000, 3000 పెట్టి స్పా చేయించుకొని ఇవన్నీ చేయించుకునే కంటే ఇది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. సో ఒక స్పూను మనకి రైస్ తీసుకోవాలండి. రైస్ మీరు ఏదైనా తీసుకోవచ్చు, మీరు ఇంట్లో ఏది వాడతారో అది. సో ఒక స్పూన్ రైసు, 2 స్పూన్లు ఔషధ గింజలు తీసుకొని ఇది మనం బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకొని మనకి ఈ జెల్ అవసరం కాబట్టి మనం బాయిల్ చేసుకోవాలి దీంట్లో వాటర్ వేసుకొని. కానీ ఇలాంటి రెమెడీస్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్కి అయితే మన హెయిర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు అండి. ఎందుకంటే ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కదా. సో ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయదు, షైనీగా ఉంటుంది. కింద కొనాలు హెయిర్ కూడా చిట్లిపోతుంది కదండి, ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. నేను 1 గ్లాస్ వాటర్ పోసానండి, పెద్ద గ్లాస్ నిండా వాటరు. సో మీరు కూడా అలాగే తీసుకోండి. సో దీన్ని ఇప్పుడు మనం గ్యాస్ ఫ్లేమ్ మీడియం పెట్టుకొని మనం దీన్ని బాయిల్ చేసుకుందామండి. మరీ హైలో పెట్టకూడదండి, హైలో పెట్టేస్తే వాటర్ ఇంకిపోతుంది, ఇది ఉడకదు. సో మనకి ఇది ఒక 10 మినిట్స్ మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే ఈ క్వాంటిటీ ఎలా రావాలి ఏంటనేది మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్లోనే కొంచెం గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి, హై కాకుండా మీడియంలో పెట్టి కలుపుతూ మనం బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ చేస్తూ మీకు కంటెంట్ మొత్తం తెలిసిపోతుందండి, మొత్తం ఎలా ఉంటుంది ఏంటనేది. ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా జిడ్డుగా వస్తుంది కదా, కొంచెం జెల్ టైపు అవుతుంది. ఆ జెల్ టైప్ అయిన మూమెంట్లో మనం దించుకోవాలండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో స్కిన్కి, బ్యూటీకి చాలా వరకు వీడియోస్ చేసి పెట్టానండి. ఒక్కసారి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, తెలియని వాళ్ళ కోసానికి హెల్ప్ అవుతుంది, షేర్ చేయండి. చూసారు కదండి, ఆల్మోస్ట్ 50% బాయిల్ అయిపోయింది. 50% మనకు తెలుస్తుంది చూడండి, మొత్తం ఉడికినట్టు మొత్తం అర్థమవుతుంది కదా. సో మనం ఇప్పుడు ఇది గ్యాస్ ఫ్లేమ్ అయిపోయింది కదండి, ఈ మాత్రం వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత బాయిల్ చేసుకొని, మరీ అంత చల్లగా కావద్దు, మరీ అంత వేడి ఉండొద్దు. గోరువెచ్చగా, మనం స్కాల్ప్కి, హెయిర్కి తగిలినంత గోరువెచ్చగా మనం దీన్ని వడగట్టుకోవాలి దించుకొని. ఆ మాత్రం ఉన్నప్పుడు మనం హెయిర్కి అప్లై చేయాలండి. మరీ చల్లది కూడా కాదు, మరీ వేడిది కూడా చేయకూడదు. దీన్ని తీసి ఇప్పుడు మనం ఉడగట్టుకుందాము. ఇది మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మీకు ఎలా వస్తుంది అనేది మీకు వీడియోలో చూడండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది. మనకి స్కాల్ప్, హెయిర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయితే ఇది ఒక్క జెల్ అప్లై చేయడం వల్ల హెయిర్ చాలా స్మూత్గా ఉంటుందండి. మీరు వీక్లీ 1 అయినా చేయొచ్చు, వీక్లీ 2 టైమ్ అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు ఎప్పుడు హెయిర్ వాష్ చేయాలనుకుంటున్నారో అప్పుడు ఒక 1 అవర్ ముందు, 2 అవర్స్ ముందు ఇది అప్లై చేసుకోవాలి. ఒక 2 అవర్స్ అలాగే పెట్టి హెయిర్ వాష్ చేసుకున్నారనుకోండి, చాలా అందంగా, షైనీగా హెయిర్ కనిపించేస్తుందండి. దీంట్లో 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకున్నానండి. కోకోనట్ ఆయిల్ వేసుకోవడం వల్ల ఇంకా కొంచెం స్మూత్ అవుతాయండి. హెయిర్ డ్రైగా ఉన్నా కూడా ఆ డ్రైనెస్ మొత్తం తగ్గించేస్తుంది మీకు. సో అందుకని 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మీరు ఏ ఆయిల్ యూజ్ చేసి ఆ ఆయిల్ వేసుకోవచ్చండి, కోకోనట్ ఆయిల్ అని ఏం లేదు. మీరు ఆలివ్ ఆయిల్ ఏది యూజ్ చేస్తున్నారో అది 1 స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకొని మీరు హెయిర్ వాష్ చేసే ముందు ఒక 2 అవర్స్ కానీ 1 అవర్ ముందు కానీ
మీరు హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి. పైనుంచి మీ హెయిర్ ఎంత ఉందో లెంత్ వరకు మొత్తం అప్లై చేసుకుంటే మంచిగా స్మూత్గా, కర్లీ హెయిర్స్ కూడా చాలా వరకు షైనీ అవ్వడానికి, స్మూత్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి. తప్పకుండా యూస్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరండి. వీక్లీ 2 టైం మీకు ఎలా టైం ఉంటే అలా మీరు అప్లై చేసుకొని హెయిర్ని స్మూత్ చేసుకోవచ్చు, డాండ్రఫ్ని తగ్గించుకోవచ్చు. హెయిర్ కూడా చాలా షైనీగా, ఒత్తుగా పెరగడానికి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా మంచి రెమెడీ, సూపర్గా వర్క్ చేస్తుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ ఒత్తుగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. తప్పకుండా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.